అతనిపై పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. అనూహ్యంగా మంత్రి పదవిని కూడా కట్టబెట్టింది. రాజకీయంగా చాలా లాభం ఉంటుందని ఆశించింది. అయితే ఆయన పనితీరు గాని ఆయన వల్ల పార్టీకి లాభం అంతగా ఉండడం లేదని చర్చ మొదలైంది. ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రాజకీయాల్లో మార్పులు అనూహ్యంగానే జరుగుతూ ఉంటాయి. ఏమాత్రం అవకాశం లేని వారికి అద్భుతమైన పదవులు లభిస్తూ ఉంటాయి. ఎప్పటినుంచో కష్టపడే వారికి ఎప్పటికీ పదవులు రావు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల త్వరలో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా హైదరాబాద్ను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలైతే ప్రారంభించింది. ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ మాత్రమే. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు రాజకీయంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి లభించింది. సరే, ఆయన వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లాభపడిందంటే ఆ పార్టీ నేతలు ఎవరూ కూడా ఒప్పుకోరు. ఎలాగో ఆయన ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ అసలు మహమ్మద్ అజహరుద్దీన్ ప్రభావం హైదరాబాద్ మీద ఏమాత్రం కనిపించట్లేదని గ్రేటర్ నేతలంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవునన్నా కాదన్నా మంత్రి కేటీఆర్ ఇమేజ్ పార్టీకి పని చేసింది. సిటీలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇమేజ్ కూడా తోడైంది. మైనారిటీ వర్గానికి సంబంధించిన మహమూద్ అలీ కూడా బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ అయ్యారు. ఇది గత చరిత్ర. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఈ స్థాయి నేతలు గ్రేటర్లో కనిపించడం లేదు. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ పద్ధతిలో గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కి పెద్దగా సీట్లు రాలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొందరు గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చేరారు. సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. మిగతా మున్సిపాలిటీల విషయం ఎలా ఉన్నా గ్రేటర్లో మాత్రం ఖచ్చితంగా పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ని విస్తరించింది. 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ విషయానికి సంబంధించి కొత్త ఆలోచనలతో ఉన్నారు. అయితే రాజకీయంగా గ్రేటర్లో ఖచ్చితంగా ఓ ఫేస్ కావాలని చెప్పేసి నేతలంటున్నారు. అయితే ఆ ఉద్దేశంతోనే గతంలో మహమ్మద్ అజహరుద్దీన్కి కేబినెట్లో అవకాశం ఇచ్చినప్పటికీ ఇంపాక్ట్ మాత్రం కనిపించడం లేదు. క్రికెట్ బ్యాట్స్మెన్గా మంచి ఇన్నింగ్స్ను ఆడిన మహమ్మద్ అజహరుద్దీన్ రాజకీయ ఇన్నింగ్స్లో మొదటి నుంచే తడబడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్ ఫేస్ కొరకు ప్రస్తుతం పార్టీ అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మహమ్మద్ అజహరుద్దీన్ని పక్కన పెట్టి వేరే ఒకరికి ఇప్పుడు కేబినెట్లో వెంటనే అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్కు సంబంధించి ఇన్ఛార్జీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్కి సంబంధించినంత వరకు కొంత భిన్నమైన కోణంలో ఇక్కడ ప్రజలుంటారు కనుక వారిని ఆకట్టుకునే నేతలెవరనే అంశంపై పార్టీలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మహమ్మద్ అజహరుద్దీన్ విషయంలో తొందరపడ్డాం అన్న అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తమవుతోంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఎంఐఎం పార్టీ ఒత్తిడి మేరకే మహమ్మద్ అజహరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకున్నారన్న వాదన బలంగా ఉంది. చాలామంది కాంగ్రెస్ నేతలు దీనికి మొదట అంగీకరించినప్పటికీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అందరూ సైలెంట్గా ఉండిపోయారు. రాజకీయంగా ఇప్పుడు మహమ్మద్ అజహరుద్దీన్ వల్ల పార్టీకి ఎంత మైలేజ్ వస్తుంది అన్న అంశంపై పార్టీలో చర్చ మొదలైంది. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహమ్మద్ అజహరుద్దీన్ ఇప్పటి వరకు హైదరాబాద్లో కనీసం పర్యటనలు చేయలేదని, అసలు ఆయన ఉన్నారా లేదా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోందని కొందరంటున్నారు. ఇక అజహరుద్దీన్ మద్దతుదారులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ప్రస్తుతం అజార్కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని, హైదరాబాద్లో తిరగాలా వద్దా అనే అంశంపైన క్లారిటీ లేదని వాళ్ళు అంటున్నారు. ఇన్ఛార్జీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు కనుక ఆయన మాత్రమే హైదరాబాద్లో తిరుగుతున్నారని, మహమ్మద్ అజహరుద్దీన్ సమాచారం లేకపోవడం వల్లనే ఆయన వెళ్లడం లేదని అంటున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ గ్రేటర్ మహమ్మద్ అజహరుద్దీన్ ప్రభావం అంశంపై మాత్రం అన్ని స్థాయిల్లో చర్చ జరుగుతోంది. మరి ఆయన వల్ల పార్టీకి ఎంత లాభం చేకూరుతుందో, గ్రేటర్ హైదరాబాద్లో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.